హాయ్ వెల్కమ్ టు ద లక్కీ మూవీ అప్డేట్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ మరెవరో కాదు, ద యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డాన్స్, సింగింగ్, డైలాగ్స్ ఇలా ఏ కళనైనా అవలీలగా చేస్తారు మన ఎన్టీఆర్. అందుకే అతన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కూడా ఫ్యాన్స్ పిలుస్తారు. అతను 2 రాష్ట్ర నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, సౌత్ మరియు 4 సినిమా అవార్డులను అందుకున్నాడు. నిన్ను చూడాలనే సినిమా 2001లో ప్రధాన నటుడిగా చేశాడు. తదుపరి తను కమింగ్ ఆఫ్ ఏజ్, స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందావనం మరిన్ని దమ్మున్న చిత్రాలలో దమ్మున్న హీరోగా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఉన్న జనరేషన్ తనకు పోటీ పడాలంటే ఏ ఆర్టిస్ట్ అయినా కొంచెం ఆలోచించాల్సిందేనని చిత్రసీమ వెల్లడించారు. మరి ఎన్టీఆర్ మనవడంటే బ్లడ్ లో ఆ మ్యాజిక్ ఉంటుంది కదా. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ఎత్తుగా సన్నగా కొన్ని క్వాలిటీస్తో ఒక హీరోని అనుకున్నారట. అయితే ఎన్టీఆర్ గారిని చూశాక అప్పట్లో సీరియల్స్ చేసుకుంటూ ఉన్న రాజమౌళి గారికి అవకాశం ఎవరు ఇవ్వక దొరికిందే కట్నం అనుకుని ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 ఊహించని భారీ హిట్ కొట్టడంతో ఎన్టీఆర్లో రాజమౌళి గారికి నట విశ్వరూపం కనపడింది. అయితే ఇంత లావు ఉంటే టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో హీరో లుక్ లేకపోతే రాణించలేమని రాజమౌళి గారు చెప్పారట. అప్పటి నుండి ఎన్టీఆర్ గారు లుక్ మార్చి ప్రతి ఒక్క కళలోనూ సాటిలేని పోటీగా టాలీవుడ్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27, 2024లో రిలీజ్ అవుతున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా హిట్ విషయంకొస్తే రిలీజ్ అయ్యాక చూడాల్సిందే. ఎంతమందికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇష్టమో కామెంట్ చేయండి. అంతవరకు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.